సింగరేణి కోల్ యూనియన్ ఐఎన్టీయూసీ RG1 ఆధ్వర్యంలో స్థానిక జీఎం ఆఫీసులో ఫిట్ సెక్రటరీ జబ్బార్ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వానికి ఐఎన్టీయూసీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆజీ రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాల్లో కార్మికులకు 34% వాటా ఇప్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్లకు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక సోదరులందరికీ నమస్కారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణికి వచ్చినటువంటి లాభాలలో 34% వాటా కొరకు దాదాపు గత 20 రోజులుగా సమయానికి అన్నం తినకుండా కూడా చివరి వరకు 34% ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి మరి చివరకు సాధించినటువంటి మన నాయకుడు జనక్ ప్రసాద్ గారు. మరి సందర్భంగా వారికి సింగరేణి కార్మికులకు కావచ్చు, కాంట్రాక్టు కార్మికులకు కావచ్చు, మీ చొరవ వల్లనే మాకు ఈ లాభాల వాటా 34% దక్కిందనేది నిజం. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకుని 5,500 రూపాయల బోనస్ లాభాల వాటా ఇప్పించినందుకు కార్మికులందరం కూడా మీకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ఐఎన్టీసీ, జై జనక్ ప్రసాద్, జై శ్రీధర్ బాబు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.